మెగాస్టార్ చిరంజీవి చిత్ర పరిశ్రమలో పెద్ద దిక్కుగా ఉంటూ టాలీవుడ్లో ఎలాంటి సమస్య ఎదురైనా తానే ముందు నిలిచి పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కరోనా సమయంలో మెగాస్టార్ సినీ పరిశ్రమపైనే నమ్ముకొని ఉన్న జూనియర్ ఆర్టిస్టులను ఎంతగా చేరదీసి ఆదుకున్నారు. ఎంతో మందికి వైద్యం తనకు వీలైనంత మేరకు అందించారు. ఇక తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎదురవుతున్న సమస్యలను తానే ముందుండి పరిష్కరించేందుకు ఏమాత్రం సంకోచించలేదు. ఇలా ఎన్నో సేవలను చిత్ర పరిశ్రమకు చిరంజీవి అందిస్తూనే ఉన్నారు. చిరంజీవి తెలుగు సినిమా పరిశ్రమకు అందిస్తున్న సేవలకు గాను ఇప్పటికే పలు అవార్డులను సొంతం చేసుకున్నారు. కాగా తాజాగా మెగాస్టార్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి 2 సార్లు పద్మ అవార్డులను చిరంజీవి అందుకున్నారు. తాజాగా మరో పురస్కారం అందుకోనున్నారు. ఏకంగా బ్రిటిష్ ప్రభుత్వం నుంచే అరుదైన పురస్కారాన్ని అందుకోవడంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. చిరంజీవికి ఓవైపు హోలీ శుభాకాంక్షలు తెలుపుతూనే మరోవైపు అరుదైన గౌరవాన్ని అందిస్తున్నందుకు గాను కంగ్రాట్స్ తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో క్రేజీ ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉన్న చిరంజీవికి మరో గౌరవం దక్కింది. అది కూడా యూకే పార్లమెంటు నుంచి జీవితకాల సాఫల్య పురస్కారాన్ని సొంతం చేసుకోనున్నారు. సినీ రంగానికి మెగాస్టార్ చిరంజీవి అందిస్తున్న సేవలకు గాను గుర్తించిన యూకే ప్రభుత్వం చిరంజీవికి ఈ పురస్కారాన్ని ప్రకటించింది. ఈ నెల 19న యూకే ప్రభుత్వం చిరంజీవికి అవార్డును ప్రదానం చేసి ఘనంగా సత్కరించబోతోంది. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీలో వ్యాపించింది. దీంతో సినీ ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరిన్ని అవార్డులను సొంతం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవికి ఎన్నో సినిమాలు అవార్డుని అందించాయి. రీసెంట్ గా 2024లో కేంద్ర ప్రభుత్వం చేత అత్యుత్తమ పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డును కూడా అందుకున్నారు. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును స్వీకరించారు. అంతకు ముందే 2006లో మెగాస్టార్ కు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును అందించింది. ఇదిలా ఉంటే రీసెంట్ గా ఏఎన్ఆర్ నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు. ఐఫా అవార్డును సొంతం చేసుకున్నారు చిరంజీవి. ఇక 2016లో ఆంధ్రప్రదేశ్ నుంచి రఘుపతి వెంకయ్య అవార్డుతో గౌరవం అందుకున్నారు. మరోవైపు చిరంజీవి విశ్వంబర చిత్రంతో ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులను క్రియేట్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఆ తర్వాత యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్లైన శ్రీకాంత్ ఓదెల, అనిల్ రావుపిడి డైరెక్షన్ లో నటించబోతున్నారు.